ప్రస్తుతం నేను మధు పార్క్ రిచ్ ఏదైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో మూసీ సుందరీకరణలో భాగంగా ఈ విల్లాలు మొత్తం ఇక్కడి నుంచి ఆ, కూల్చేయాలని చెప్పేసి ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో గవర్నమెంట్ దానికి సంబంధించి మధు పార్క్ రిచ్ వాళ్ళు దాదాపు ఆ, పోరాటం చేస్తున్నారు. ఈరోజు కూడా వాళ్ళు ఒక శాంతియుత పోరాటం చేస్తున్నారు. ఓనర్లంతా కలిసి ఏదైతే మెయిన్ గేట్ ఆనుకొని టెంట్ వేసుకొని మా ఇల్లులు కూల్చొద్దు, ఖచ్చితంగా మూసీ సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు, బట్ మా ఇల్లులు కూల్చకుండా మూసి సుందరీకరణ చేపట్టాలంటూ ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న ఓనర్స్ ఉన్నారు. ఓనర్స్తో పాటు చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అంతా కలిసి ఇక్కడ మధు పార్క్ రిచ్ దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ క్లాస్ చదువుతున్నాం మనం? నేను 6th క్లాస్ చదువుతున్నాను. నా పేరు తన్య. నేను ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ గాంధీ ప్రాజెక్ట్కి మా అపార్ట్మెంట్కి అసలు సంబంధం లేదు. కేవలం రేవంత్ రెడ్డి సార్కి మా అపార్ట్మెంట్ కావాలి, మా భయం కావాలి. మమ్మల్ని భయపెట్టినకి 0% ఉంది, డేంజర్ జోన్ ఉంది అని చెప్తున్నారు. బట్ ఎంతైనా మేమైతే భయపడము. మేము మళ్ళీ మా ఇల్లు మా చేతిలోకి వచ్చే వరకు ఫైట్ చేస్తాం. ఏ క్లాస్ అన్నా? 6th క్లాస్. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయా? ఎగ్జామ్స్ నడుస్తున్నాయా? ఇది వాళ్ళ లాస్ట్ ఉండే, కానీ వాళ్ళ ప్రొటెస్ట్ అని తెలిసినప్పుడు మేము అన్నీ వదిలేసి ఇక్కడ చాట్ పట్టుకునే పరిస్థితి వచ్చింది కేవలం రేవంత్ రెడ్డి సార్ వల్ల. ఇప్పుడు మీరు చూడడానికి చిన్న అపార్ట్మెంట్ అనుకోవచ్చు, కానీ లోపల మాకు అది కంఫర్ట్ జోన్. మీరు జస్ట్ రేవంత్ రెడ్డి సార్ మీరు మా గేట్ టచ్ చేసి చూడండి, మేము చూపిస్తాం మేమేంటో. మీరు అనుకొని ఉండొచ్చు మేము నార్మల్ పీపుల్ అని. మీరు గేట్ టచ్ చేయండి. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు మీకు ఓట్ చేస్తేనే కదా మీరు ఇట్లా గెలిచిండ్రు. ఇప్పుడు మీరు ఇట్లా చేస్తారంటే మేము ఒప్పుకోము. మీ ఇల్లు కూడా కూలగొట్టేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. మా మెమరీస్, మా చైల్డ్హుడ్స్ మావన్నీ ఇక్కడనే ఉన్నాయి. మేమైతే ఇక్కడ వదిలి మేము ఎక్కడికి పోము. మేమైతే ఈ ఇంట్లోనే ఉంటాము. మా ఇల్లు ఇది. మేము ఎంత ప్రేమతో కట్టించుకున్నాము, మేమైతే అసలు వదులుకోము. మీరు మా గేట్, మా అపార్ట్మెంట్ గేట్ ఇవన్నీ ఎవరన్నా చెప్తున్నారా? మీ మమ్మీ వాళ్ళు ఇట్లా మాట్లాడమా, లేకపోతే నీ అంత నువ్వే మాట్లాడుతున్నావు? ఇవన్నీ లేదు, మాకు తెలుస్తుంది. మేము చూస్తున్నాం ఇక్కడ మా సిచ్యువేషన్ ఏంటి. ఎప్పుడు మా మమ్మీ వాళ్ళే చెప్పారు కదా, మా మమ్మీ వాళ్ళు అసలు చెప్పలేదు ఇట్లా మాట్లాడండి అట్లా మాట్లాడండి. మేమే మా సిచ్యువేషన్ చూసి మాకు అర్థమైంది, మేము చెప్తున్నాము. మొన్న న్యూస్లో చూస్తున్నాము ఇట్లాంటి ఏర్పులు, శాపనార్థాలు చూస్తున్నామని. బట్ మీరు టచ్ చేయండి మా గేట్, మీకు చూపిస్తాం మేము. టీచర్స్ తో ఏమైనా డిస్కస్ చేస్తున్నావా? టీచర్స్ ఏమైనా అడుగుతున్నారా నీకు సంబంధించి? మీ ఇంటికి సంబంధించి ఏమైనా టీచర్స్ క్లాస్లో ఏమైనా డిస్కషన్ జరుగుతుందా? ఏమంటారు మీ ఫ్రెండ్స్, వేరే క్లాస్ ఫ్రెండ్స్? ఇప్పుడు నువ్వు పోతే నీ స్కూల్ పోతుంది, నువ్వు ఎక్కడ పోతావే అని అంటున్నారు. నేను వాళ్ళకు కూడా ధైర్యం తెప్పిస్తున్నాను, ఇదేం పోదు, ఇది మా ఇల్లే, ఎక్కడికి పోదు అని. మీకు కాలనీలో ఫ్రెండ్స్ ఉంటారు కదా, నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. మీ గ్రూప్లో ఏం జరుగుతుంది? ఏం డిస్కషన్ చేసుకుంటారు? ఆడుకునేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడుకుంటారు? మేము మొత్తం హ్యాపీగా ఉండే నిన్న ఉగాది ఉండే, అసలు ఫెస్టివల్ లేదు, నార్మల్ డే లెక్క ఉండే. మొత్తం ఈ టెన్షనే సరిపోయింది. అసలు మేము పండుగ కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. మేము ఎప్పుడు ఆడుకుందామని చూసినా ఇదే గుర్తొస్తుండే, దాని గురించి మాట్లాడుకుంటాం. అసలు మాకేం అర్థం కావట్లేదు ఎందుకు ఇట్లా చేస్తున్నారు. ఫైనల్ గా చెప్పు, రేవంత్ రెడ్డి అంకుల్కి ఏం చెప్తావు ఒక మాటలు చెప్పాలంటే? ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కి నిజంగానే అట్లా కట్టుకోవాలని ఉంటే ఇన్ని ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. అసలు సార్ గాంధీ సార్ పుట్టిందే గుజరాత్లో, అక్కడ కట్టుకోవచ్చు. అక్కడే కట్టలేంది ఇక్కడ ఎందుకు కట్టాలి? మీరు మా ఇల్లు కూల్చోకుండా ఎక్కడైనా కట్టుకోండి. ఇప్పుడు గాంధీ సార్ మాకు కూడా కొంచెం రెస్పెక్ట్, చాలా రెస్పెక్ట్. కానీ ఇక్కడ మా ఇల్లుని కూల్చొకొట్టి మమ్మల్ని రోడ్ మీద కట్టడం అది చాలా తప్పు, చాలా రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు సార్. మనతో పాటు ఇంకొక చిన్న పాప ఉంది. వీళ్ళు మొదటి నుంచి చాలా యాక్టివ్గా పాల్గొంటారు స్టేషన్లో. ఏం చెప్తావు? అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఇట్లా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అది ఇది అని చెప్పి మా అపార్ట్మెంట్ కావాలన్నారు. దాని తర్వాత మేము ఒప్పుకోలేదని ఇట్లా ప్రొటెస్ట్ చేసినామని ఇప్పుడు డేంజర్ జోన్, హైడ్రా ఇవన్నీ చెప్పి మళ్ళీ మమ్మల్ని భయపెట్టిస్తున్నారు. అయినా సరే ఈ అపార్ట్మెంట్ని వదలట్లేదు. ఎందుకు వదలట్లేదు? ఆయన పుట్టింది గుజరాత్లో ల్యాండ్స్ చూసుకొని మీరు అక్కడ కట్టుకోండి, మేము ఏమైనా వద్దంటున్నామా? లేకపోతే హైదరాబాద్లోనే ల్యాండ్స్ ఉంటాయి, అక్కడ చూసుకొని కట్టుకోవచ్చు కదా. మా అపార్ట్మెంట్లోనే ఎందుకు కట్టాలి మీరు? ఇక్కడ పెద్ద జైంట్ వీల్ అడుగుతారట, జైంట్ వీల్ కడతారట. జైంట్ వీల్ కూడా ఎక్కొచ్చుగా మనం మంచిగా హ్యాపీగా. జైంట్ వీల్ ఎక్కొచ్చు, అది నేను ప్రాజెక్ట్ చూసాను, పెద్ద గాంధీ స్టాచ్యూ, దాని పక్కన ఫుట్పాత్ ఇవన్నీ బాగున్నాయి. కానీ ఇట్లా 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తెచ్చి గాంధీ స్టాచ్యూ కట్టడం తప్పు కదా. అది ఏం చెప్తాం మరి? రేవంత్ రెడ్డి అంకుల్కి ఏం చెప్తాం మరి?
మీరు మా అపార్ట్మెంట్ డిస్టర్బ్ చేయకుండా ఎక్కడన్నా కట్టుకోవచ్చు. ప్లీజ్ మా అపార్ట్మెంట్ వదిలేసి ఎక్కడన్నా వేరే ల్యాండ్స్లో కట్టుకోండి. మాకు డిస్టర్బ్ లేకుండా కట్టుకోండి. మీరు మూసిని కూడా శుభ్రం చేయొచ్చు, కానీ మీరు అట్లా పొల్యూషన్ వస్తుందని చెప్తున్నారు, కానీ మీరు క్లీన్ చేయట్లేదు. మా అపార్ట్మెంటే కావాలంటున్నారు. మరి రేవంత్ రెడ్డి అంకుల్ వినేటట్లేడు కదా, మరి ఏం చెప్తావు, ఏం చేస్తావు? మరి ఏంటి నీ యాక్షన్ ప్లాన్ ఏమన్నా రెడీ చేసుకున్నావా? ఇంట్లో ఏం డిస్కషన్ జరుగుతుంది? మమ్మీ డాడీ ఏమనుకుంటున్నారు? మా మమ్మీ డాడీ కూడా పొద్దు నుంచి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే మీరు రేవంత్ రెడ్డి గారు ఇది ఒక నార్మల్ అపార్ట్మెంట్ అనుకుంటూ ఉంటారు. మీరు లోపలికి వచ్చి చూడండి, ఇది ఒక పెద్ద కంఫర్ట్ జోన్ లాగా ఉంటుంది. ఇది మాకు నచ్చి మేము ఇక్కడ మా పేరెంట్స్ సేవింగ్స్ పెట్టి కొనుక్కున్నారు. అయినా సరే మా పేరెంట్సే కదా మీకు ఓటేసి గెలిపించింది. మీరు నేను సీఎం ఉన్నాను అది ఇది అని చెప్పి మీకు కావాల్సింది చేస్తున్నారు. ఇది చాలా రాంగ్ స్టెప్. మీరు ఎక్కడైనా కట్టుకోవచ్చు, కానీ మీరు ఇట్లా 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తెచ్చి కట్టడం చాలా తప్పు. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th ఎగ్జామ్స్ అయిపోయినాయా? అయిపోయింది. ఎట్లా రాసినావు? మరి ఈ టెన్షన్లో ఏమన్నా ఎగ్జామ్ ఏమన్నా బాగా రాసినావా, బాగా రాయలేదా? ఎట్లా వస్తుంది రిజల్ట్? ఎప్పుడు టాపర్స్ లిస్ట్లో ఉండేదాన్ని. ఈసారి ఈ టెన్షన్ వల్ల కొంచెం తగ్గాను. ఫస్ట్ అయితే ఈ గవర్నమెంటే మా పేరెంట్స్కి 2004లో ఇల్లు కట్టుకోమని రైట్ ఇచ్చింది. అదే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి ఇల్లు తీసేసుకుంటామంటే ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా నమ్మాలి సార్? మిమ్మల్ని గాంధీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే గాంధీ అని ఎప్పుడు అంటూ ఉంటారు కదా సార్. మరి మీరు పాటించకుండా అది ఎట్లా చెప్తారు సార్? మీకు ఏ రైట్ ఉంది సార్ పాటించకుండా చెప్పడానికి? గాంధీ అంటే కాంగ్రెస్ అంటారు. గాంధీజీ పాటించింది నాన్ వైలెన్స్, అహింస. మరి ఈయన కూడా అదే పాటించాలి కదా. ఈయన పాటించట్లేకుండా ఆయన ఎట్లా చెప్పగలుగుతాడు? మరి ఏం చెప్తాం? మరి రేవంత్ రెడ్డి సార్ అయితే వినేటట్లేడు. మరి మిల్లులు కూల్చేస్తా ఖచ్చితంగా, మిల్లు బఫర్ జోన్లో ఉంది, ఇక్కడ పెద్ద జాయింట్ వీల్ కడతా, పెద్ద గాంధీ స్టాచ్యూ కడతా అని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఏం చెప్తాం? మరి రేవంత్ రెడ్డి అంకుల్కి సంబంధించి వేరే వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేస్తావా? పైన ఇంకా ఆయనకు వేరే బాస్ ఉండరు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వాళ్ళకి ఏమైనా చెప్తావా? మరి గాంధీ గారి మునిమనవుడే ఇది చెయ్యొద్దు అంటుంటే మరి ఈయన ఎందుకు చేస్తున్నారు సార్? మీరు బ్యూటిఫికేషన్ చేయాలంటే చెయ్యండి, కాకపోతే ఇల్లు కూలగొట్టి బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ మీకు? మూసి బ్యూటిఫికేషన్ చేయండి, మేము వద్దనం. మా ఇల్లు కూలగొట్టి 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి నెట్టి బ్యూటిఫికేషన్ చేస్తానంటున్నారే. బ్యూటిఫికేషన్ చేద్దామంటేనే మిల్లు అడ్డం ఉన్నాయని చెప్తుంది ప్రభుత్వం. మరి మిల్లులు అడ్డంగా ఉన్నాయంట బ్యూటిఫికేషన్లో. ఇప్పుడు మేము విన్నది ఏంటంటే మన న్యూస్ చూస్తే ఈయన చెప్తున్నారు గాంధీ స్టాచ్యూ ఇక్కడేం కట్టారు, గాంధీ మ్యూజియంలో కడతారు, మళ్ళీ అక్కడ కట్టేటప్పుడు అక్కడేమైనా అడ్డంగా ఉంటే తీయాలి, కానీ మా ఇల్లు ఎందుకు సార్ కూలగొట్టడం? మా ఇల్లు ఆయన టార్గెట్ చేసి కావాలని కూలగొడుతున్నారు. అసలు ఇది ఏ డేంజర్ జోన్లో లేదు, బఫర్ జోన్లో లేదు, అయినా కానీ కావాలని కూలగొడుతున్నారు. కావాలని డేంజర్ జోన్ అని పెట్టి బఫర్ జోన్ అని పెట్టి కూలగొడుతున్నారు. ఆయనకి ఇల్లు కావాలి, అందుకే కూలగొడుతున్నారు. ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తానంటున్నారు. ఒకవేళ మేము బయటికి వెళ్ళి కొనుక్కుంటే మేము కొనుక్కుంటాం, అక్కడ వేరే వర్కర్ని పెట్టుకుంటాం. ఈ పని మనుషులు వర్కర్ల గురించి ఆలోచించండి సార్. అందరు కంఫర్ట్ జోన్ గురించి ఆలోచించిన తర్వాత మీరు చెప్పండి సార్. యూ నీడ్ టు టేక్ డెసిషన్స్ బై ఆస్కింగ్ ఎవ్రీవన్. నీ గురించి కాకుండా మీ ఇంట్లో పనిచేసే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నావు, వాళ్ళ పరిస్థితి ఎట్లా అని ఆలోచించాలి. గ్రేట్ అమ్మా నువ్వు. వాళ్ళు ఏమంటారు మరి? పని మనుషులు ఏమంటారు? మీతో ఏం మాట్లాడుతున్నారు? మా పని పోతుందా అని ఏమన్నా అడుగుతున్నారా? వాళ్ళు చాలా వాళ్ళు మేమంటే వాళ్ళు మాకన్నా చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి వచ్చే జీతం కూడా పోతుంది, వాళ్ళకి పని పోతుంది, ఏం లేదు వాళ్ళకి. వాళ్ళ గురించి ఆలోచించాలి కదా మరి. సో నేను లాస్ట్గా అడిగేది ఏంటంటే మీరు బ్యూటిఫికేషన్ చేయాలంటే చేసుకోండి. హైదరాబాద్ పెద్ద సిటీ, చాలా ప్లేసెస్ ఉన్నాయి. మీరు మా ఇళ్ళని టార్గెట్ చేసి ఇదంతా కూలగొట్టి ఇది డిస్ట్రాయ్ చేసి బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. వేరే చోట కూడా చేసుకోవచ్చు. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది? సిచ్యువేషన్ ఎట్లా ఉంది అసలు? సిచ్యువేషన్ చాలా వర్స్ట్ ఉంది. అందరు చాలా బాధపడుతున్నారు. ఈడ నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ అందరూ ఫైట్ చేస్తున్నారు ఈ అపార్ట్మెంట్ కోసము. ఈ అపార్ట్మెంట్ మేము అడుగుతున్నాం తీసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ మేము చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి మాకు. ఈడ డస్ నాట్ మీన్స్ దట్ వేరే ప్లేస్ తీసుకోనంటే వేరే వాళ్ళ ఇల్లు తీసుకోండి. మేము అంటున్నది ఏంటంటే ఓపెన్ ఏరియాస్ని తీసుకోనండి. వేరే వాళ్ళ ఇండ్లు మా ఇండ్లు ఎందుకు తీసుకోవాలి? మీరు ఓపెన్ ప్లేసెస్ తీసుకొని అది డెవలప్మెంట్ అవుతుంది.
అరౌండ్ 450 ఫ్యామిలీస్ ఉన్నాయి ఈడ. మీరు వాళ్ళకి రోడ్ పైన పెట్టేసి మళ్ళీ అది గాంధీ స్టాచ్యూ కడితే అంటే ఎట్లా? సో ప్రభుత్వం ఖచ్చితంగా ఈ చిన్నపిల్లల మాటలనైనా పట్టించుకోవాలి. మూసీ డెవలప్మెంట్కు మూసీ సుందరీకరణ మేము వ్యతిరేకం కాదు, బట్ 450 ఫ్యామిలీస్ని రోడ్డు మీద వేసి ఎలా అభివృద్ధి చేస్తారు ముఖ్యమంత్రి అంకుల్ అని చెప్పేసి, రేవంత్ రెడ్డి అంకుల్ అని చెప్పేసి కూడా చిన్నపిల్లలు చాలా ఘోరంగా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా నిన్న ఉగాది ఏదైతే జరిగిందో ఉగాది ఫెస్టివల్ కూడా మేము సెలబ్రేట్ చేసుకోలేదు. ప్రతి ఫెస్టివల్ మేము చాలా ఘనంగా చేసుకుంటాం, బట్ ఈ టెన్షన్స్తోని ఫెస్టివల్ కూడా జరుపుకునే పరిస్థితి అని చెప్పేసి పిల్లలు చెప్తున్నారు. పిల్లలు కూడా చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. మా మమ్మీ డాడీకి మేము అండగా ఉంటాం, ఖచ్చితంగా మా గేట్ టచ్ చేసి చూడండి అప్పుడు మా ప్రతాపం ఏంటో చూపెడతామని చెప్పేసి కూడా చిన్నపిల్లలు కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్ తెలుగు కోసం మధు పార్క్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.